Hello, good morning, guys. This is Kader. సో నిన్న మార్కెట్ మనకి నెగిటివ్ క్లోజ్ అయింది, కానీ లాస్ట్ మూమెంట్లో మనకి ఒక స్పైక్ వచ్చింది. సో ఇది బయింగా లేదా స్టాప్ లాస్ హిట్ అయినాయా లేకపోతే ఇది ఒక ట్రాపా అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సో మార్కెట్ మనకి ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ 56,800 రెసిస్టెన్స్ తీసుకొని క్లోజ్ అయింది మార్కెట్. ప్రీవియస్ హై అయితే బ్రేక్ అవ్వలేదు. ఈ 800 లెవెల్ తీసుకుని కొంత సెల్లర్స్ కూడా యాక్టివ్ అవుతారు. అందులో మళ్ళీ గ్యాప్ డౌన్ అవుతుంది. గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ సెల్లింగ్ కనిపిస్తే మనం బయింగ్ సైడ్ ట్రేడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకంటే ఈ గ్యాప్ డౌన్లో మళ్ళీ ర్యాండమ్ సెల్లర్స్ కూడా వస్తూ ఉంటారు. దెన్ మార్కెట్ కొంచెం కంటిన్యూ రావాలి అప్ సైడ్, లేకపోతే సైడ్ వేసి కంటిన్యూ డౌన్ సైడ్ వెళ్ళాలి. ఒక మూవ్ అయితే బయింగ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ మూవ్ మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ అయితే కంటిన్యూ ఉండాలి. టోటల్ పాజిటివ్ క్లోజ్ అవ్వాలి ఇవాళ. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ చాలామంది యాక్టివ్ అయ్యేటట్టు కనిపిస్తున్నారు. ఈ లెవెల్ బ్రేక్ అయ్యింది, ఈ లెవెల్ బ్రేక్ అయ్యింది, ఈ లెవెల్ బ్రేక్ అయ్యిద్దని వాళ్ళు ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ లెవెల్ బ్రేక్ అయ్యిద్దని మేబీ బ్రేక్ అవ్వచ్చులే, కానీ ఇవాళ బ్రేక్ అవ్వదు అనుకుంటాను నేను. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని సెల్లర్స్ పొజిషన్ వస్తే మార్కెట్ అగైన్ అప్ సైడ్ బ్రేక్ అయ్యిద్ది నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రీవియస్ హైస్ బ్రేక్ అయినప్పుడు సెల్లర్స్ కూడా ఇక్కడ యాక్టివ్ అవుతారు ఇది బ్రేక్ అయ్యిద్దని. సో ఒక బయింగ్ పొజిషన్ చూద్దాం మనం. ఒకవేళ సెల్లింగ్ అనిపిస్తే ఇమీడియట్లీ మనం సెల్లింగ్ కూడా ఫైండ్ అవుతుంది, నో ప్రాబ్లం. దానికి కూడా తీసుకోవచ్చు సెల్లింగ్ సైడ్ కూడా. ఇంకోటి చూడండి, ఇక్కడ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది, సెల్లింగ్ పొజిషన్ వచ్చింది. ఒక ర్యాండమ్ సెల్లర్స్ని ఎగ్జిట్ చేయించి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది 50% దగ్గర నుంచి. బట్ 50% దగ్గర సెల్లర్స్ కూడా లేరు. ఉన్నోళ్ళని ఈ మూవ్ కూడా ఎగ్జిట్ చేయించింది. సో సెల్లర్స్ కూడా ఇక్కడ లేరు, కానీ ఇక్కడ రిస్క్ తీసుకుని ఉంటారు సెల్లర్స్. 56,800 దగ్గర సెల్లర్స్ కూర్చొని ఉంటారు. బయర్స్ అయితే ఇక్కడ మనకి బయర్స్ కూడా తీసుకుంటారు రిస్క్, ఎందుకంటే మార్కెట్ అంటే న్యూట్రేషన్ సపోర్ట్ దగ్గర తీసుకుంటే కొంతమంది బయర్స్ కూడా వస్తారు. సో ఈ గ్యాప్ డౌన్లో బయర్ ఎగ్జిట్ అయ్యి ఓన్లీ సెల్లర్ కూర్చొని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోవాలి. సో వెయిట్ చేద్దాం, చూద్దాం మార్కెట్ ఓపెన్ అయ్యాక సెల్లింగ్ సైడ్ బయింగ్ సైడ్ ఫైండ్ చేద్దాం. మన వ్యూ అయితే కొంచెం బయింగ్ సైడ్ యాజ్ పర్ చార్ట్. ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయ్యాక అది మారొచ్చు, సెల్లింగ్ సైడ్ అయినా తీసుకోవచ్చు మనం. అందుకోసం ఓన్ చేసి మనం మార్కెట్ ఓపెన్ అయ్యాక ఎలాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతుంది, ప్రైజేషన్ ఎట్ వస్తుందో దాన్ని బట్టి ట్రేడ్ తీసుకుందాం. సో ఈ క్యాండిల్ చూసారా, ఇక్కడ కొంచెం సపోర్ట్ తీసుకుంది. ఈ క్యాండిల్ ఫామ్ అయ్యి ఈ క్యాండిల్ హై బ్రేక్ అయ్యేటప్పుడు ట్రేడ్ తీసుకున్నాయి, అమ్మటే రివర్స్ అయింది ఈ క్యాండిల్. సో ఇది ఇలాంటి ఎగ్జిట్ అయితే దగ్గర ఇక్కడ వరకు రావచ్చు ఇలాంటి క్యాండిల్స్లో. అయినా నిన్న కూడా అంతే మిస్టేక్ చేసినా, ఇమీడియట్లీ ఎగ్జిట్ అయినాం మనం. సో లాస్ అయితే ఎగ్జిట్ అయిదాం. ఇది ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, లేదా డౌన్ సైడ్ వచ్చి కన్సల్ట్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు బయింగ్ సైడ్. ఓవరాల్ బయింగ్ వెళ్ళిద్ది, సెల్లింగ్ అయితే వెళ్ళదు. ఇది ఎక్కడ నుంచి వెళ్ళిద్దాం మనం చెప్పలేము. ఇట్లా యాక్టివ్ చేసింది, బయర్ని యాక్టివ్ చేసింది, ఇమీడియట్లీ డౌన్ సైడ్ వచ్చింది. అది కంటిన్యూ ఇక్కడ వరకు రావచ్చు, అది ఇక్కడ నుంచి పైగానే వెళ్ళొచ్చు, పాసిబుల్ ఉంది అది కూడా మనకి. ఇక్కడ ఓన్లీ ఏంటంటే సెల్లర్సే యాక్టివ్ అవుతున్నారు. ఇక్కడ మనం చూడండి, ఈ లెవెల్ దగ్గర ఎస్ఎస్ లేవు. ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ దగ్గర వచ్చి మళ్ళీ సెల్లింగ్ సైడ్ వస్తుందంటే మనం సెల్లింగ్ సైడ్ తీసుకోలేదు, ఎందుకంటే రెసిస్టెన్స్ అందరు చూస్తున్నారు ఇది. సో పాసిబుల్ అయితే మనం బయింగ్ సైడ్ తీసుకుందాం. ఇక్కడ మళ్ళీ సెల్లర్స్నే యాక్టివ్ చేస్తుండు. సెల్లింగ్ తీసుకుని మార్కెట్ అయితే డౌన్ సైడ్ పడదు. ఒకవేళ పడ్డా కూడా చూడండి, ప్రీవియస్ది కూడా మనకి ఇదే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇమీడియట్ క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయింది, డౌన్ సైడ్ పడింది అమ్మడే. సేమ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, అప్ సైడ్ బ్రేక్ అయింది, డౌన్ సైడ్ వస్తుంది. సో కొంతమంది ఈ చార్ట్ రిపీట్ అయితే ఇక్కడ సెల్లింగ్ కూడా చేస్తూ ఉంటారు, వాళ్ళ ఎస్ఎల్సెల్ కూడా హిట్ అవుతూ ఉంటాయి అలాంటప్పుడు. సో ఇది బయింగ్ సైడే వెళ్ళాలి. సో వెయిట్ చేద్దాం. హలో గైస్, ఇక్కడ ఒక చిన్న అప్డేట్ చూడండి. మనకి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ హోల్డ్ చేస్తుంది, అంటే సెల్లర్స్ ఇన్వైట్ చేస్తుంది రెసిస్టెన్స్ దగ్గర 800 మనకి బ్రేక్ అయింది, కానీ అప్ సైడ్ ప్రీవియస్ డే మనకి హై దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో ఇక్కడ ర్యాండమ్ బయర్స్ వస్తారు, ఇక్కడ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు మనకి. అందులో నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అప్ సైడ్ ప్రీవియస్ హై దగ్గర తీసుకొని. నిఫ్టీలో చిన్న ఫాల్ వచ్చింది, మనం చెప్పలేదు, మనం ఒక డౌన్ సైడ్ ఇచ్చిద్దని. ర్యాండమ్ బయర్స్ వస్తారు, వాళ్ళు హెస్సర్ హిట్ చేసి కన్సల్ట్ తీసుకొని, లేదా క్లోజింగ్ ప్రైస్ లో బ్రేక్ ఇక్కడ బ్రేక్ కన్సల్ట్ తీసుకొని అప్ సైడ్ బ్రేక్ అయ్యింది.
సో ఈ ఫాల్ ఉంది చూసారు, ఈ ఫాల్ ఇక్కడ ఇది ఇమీడియట్లీ బ్రేక్ అవ్వగానే ఇక్కడ సెల్లర్స్ యాక్టివేట్ అవుతూ ఉంటారు. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు నిఫ్టీ అయితే టోటల్ అయితే డౌన్ సైడ్ వెళ్ళదు. సో ఇది టోటల్ వెళ్ళడానికి జస్ట్ ఇది ర్యాండమ్ బ్యాలెన్స్ తీసేయడానికి వచ్చింది. సో ఇక్కడ మనకి వీళ్ళు బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్ తీసుకుంటారు. మనకి ఎస్ఎల్స్ చాలా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో, ఇది హోల్డ్ చేస్తుంది కాబట్టి ఇది డౌన్ సైడ్ వచ్చిద్దని సేమ్ దీన్ని చూసి ఇక్కడ సెల్లింగ్ చేస్తుంటారు. వాళ్ళ ఎస్ఎల్స్ అప్ సైడ్ దొరుకుతాయి మనకి. ఇది బ్రేక్ అయితే దేశీయం ఎప్పుడు బ్రేక్ అయితే తెలీదు, ఒక బ్రేక్ అవుట్ అయితే ఇచ్చిద్ది అప్ సైడ్ మనకి. నాకు ఓవరాల్ అయితే సెల్లింగ్ సైడ్ అయితే వ్యూ లేదు, మ్యాక్స్ అయితే సెల్లింగ్ సైడ్ వెళ్ళదు అనుకుంటాను నేను. ఒకవేళ సెల్లింగ్ సైడ్ వెళ్ళినా కూడా నేను ఇలాంటి చోట్ల తీసుకోలేను సెల్లింగ్ సైడ్, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ప్రీవియస్ డే హై రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ పడుతుందంటే మిగతా వాళ్ళు కూడా ఇక్కడ సెల్లింగ్ సైడే చూస్తూ ఉంటారు. సో మనం అక్కడ బెనిఫిట్ ఏమి ఉండదు మనకి. అట్లీస్ట్ ఇది బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వచ్చినా అది వేరు ఉండిద్ది, ఇట్లా ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ తీసుకొని అయితే మార్కెట్ పడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఇది కంపల్సరీ మనకి బయింగ్ సైడ్ వెళ్ళేదే నా వ్యూ అయితే, యాజ్ పర్ చార్ట్ రీడింగ్ దాని ప్రకారం అయితే బయింగ్ సైడ్ వెళ్ళాలి. ఇంక సెల్లింగ్ వచ్చిందంటే మనం చేసేది ఏం లేదు, చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జిట్ అయ్యాను నేను ఈ క్యాండిల్లో. ఇంకో హోల్డ్ చేసుకున్న టార్గెట్ ఇది నో ప్రాబ్లం, అది వెళ్తూనే ఉండిద్దిలేండి. 2000 దగ్గర మన ఇంకొంచెం 2300 చూపించింది, కానీ 2160 దగ్గర ఎగ్జిట్ అయినాం. ఓవరాల్గా మనకి ఏంది ఒక బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది, కంటిన్యూ వెళ్తుంది. ఏం చేద్దాం మనం 50,000 మళ్ళీ బ్రేక్ అయితే సెల్లర్స్ యాక్టివ్ అవుతారు. మళ్ళీ ఇక్కడ లేకపోతే బ్రేక్ అవ్వకపోయినా కూడా ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది అనుకోండి, మళ్ళీ కొంతసేపు సైడ్ వేస్ వెళ్ళిపోయిద్ది, మళ్ళీ సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు. ఇక్కడ కొంచెం నెగిటివ్ చూపించిద్ది, ఇక్కడ సెల్లర్స్ యాక్టివ్ అవుతాయి, ఇది బ్రేక్ అయ్యిద్ది అలాంటప్పుడు. సో టైం టేకెన్ ప్రాసెస్. ఆల్మోస్ట్ మనం టార్గెట్ దగ్గర ఉన్నాం, సో ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనిపించింది. ఇప్పుడు కూడా 57,000 బ్రేక్ అయింది, ఆల్మోస్ట్ బ్రేక్ అయిన రెసిస్టెన్స్ తీసుకొని ఇంకా రిస్కీ అనమాట. ఒక మూవ్ అయితే దొరికింది మనకి, ఇంకో మూవ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం, రిస్కీ అనమాట. ఓవరాల్ మనకున్నట్టే మార్కెట్ బయింగ్ సైడ్ వెళ్ళింది. ఎందుకంటే చెప్తాను, నేను చెప్పాక నేను గ్యాప్ డౌన్ ఆల్రెడీ మనకి ప్రీవియస్ హై బ్రేక్ అవ్వలేదు, ఇక్కడ మళ్ళీ గ్యాప్ డౌన్ పెరుగుతుంది అంటే మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ యాక్టివ్ అవుతారు, బయర్స్ యాక్టివ్ అవుతారు. ఎందుకంటే ప్రీవియస్ హైస్ బ్రేక్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు మ్యాక్స్ సెల్లర్స్ యాక్టివ్ అవుతారు. ప్లస్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఈ సపోర్ట్ బ్రేక్ అయిద్దని సెల్లర్స్ బెట్ చేస్తూ ఉంటారు. మనకి స్ట్రైక్ ప్రైస్ సెల్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఎస్ఎల్స్ అప్ సైడ్ దొరుకుతాయి మన అలాంటప్పుడు. సో అందుకోసం మనం ఇక్కడ తీసుకున్నాం బయింగ్ ట్రేడ్. అది వాళ్ళ అనాలిసిస్.